హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గులాబ్ జామున్ చేద్దాం అని అంటే నేను చేస్తాను, మీరు చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది ఆ ప్యాకెట్లో అనేది మెజర్ చేసాము. 2 కప్స్ వచ్చిందనమాట. 2 కప్స్ వస్తే మొత్తం దానికి 1 కప్ ఆఫ్ మిల్క్ మాకు సరిపోయింది. కొంతమంది వాటర్తో కలుపుతారు, కొంతమంది పాలతో కలుపుతారు. సో మేము పాలతో కలిపాం. ఒక స్పూన్ అట్లా కొంచెం నెయ్యి ఉంటే అది కూడా వేసి బాగా కలిపాము. ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం మొత్తం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో ముద్దలాగా అలా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసేయకూడదు, అలానే మరీ పొడి పొడిగా కూడా ఉండకూడదు. మంచిగా కరెక్ట్గా సరిపోయేటట్టు, అంటే మీడియం లాగా, అంటే మరీ జురుగ్గా కాదు, మరీ పొడి పొడిలా కాకుండా మనం చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో అలాగే ఆ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేసేసి మనం చపాతీ పిండిని నేలకేసి కొడతాం కదా, అంతలా చేయకూడదు. చాలా స్మూత్గా అలా 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 చాలా స్మూత్గా డీల్ చేయాలన్నమాట. వెన్నలాగా కరిగిపోతుంది కదా, అందుకుని బాగా డీల్ చేయాలి. మరి హార్ష్గా డీల్ చేస్తే అది అంతా బాగా ఏమైపోద్ది అంటే విడిపోయినట్టు అయిపోతుందంట. సో నేను ఫస్ట్ టైం చేయడం ఫ్రెండ్స్, ఎలా వస్తుందో నాకు తెలియదు కదా. సో కొంతమంది గైడెన్స్తో, అంటే మా అమ్మ గైడెన్స్తో అలా చేస్తున్నాను. అదంతా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి కాసేపు. ఈలోపు షుగర్ సిరప్ కూడా తయారు చేసుకుందాం. 1 కప్ ఆఫ్ షుగరు తీసుకుంటే, అంటే మేము 1 కప్ తీసుకోలేదు, 2 కప్స్ ఆఫ్ షుగర్. మిక్స్ ఎంత వచ్చిందో అంతే షుగర్ కూడా తీసుకోవాలి. సో 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. అప్పుడు కన్సిస్టెన్సీ బాగుంటుంది అంటే వాడు దాంట్లో చెప్పింది అయితే 2 కప్స్ ఆఫ్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోద్ది అని అన్నాడు. కానీ మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి కదా, అందుకని 2 కప్స్ ఆఫ్ షుగర్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎందుకు ముందే షుగర్ సిరప్ చేస్తున్నామా అంటే అది కొంచెం చల్లబడుతుంది కదా మనం ఇవన్నీ వేపుకునేసరికి. ఇలాచీ కూడా ఒక 3 ఇలాచీ ఉంటే అవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అలానే కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది కదా, అందుకు. మీకు వీలైతే సాఫ్రాన్ కూడా వేసుకోండి, బాగుంటుంది కలర్ అండ్ ప్లస్ కొంచెం ఫ్లేవర్ కూడా కలుస్తుంది కాబట్టి. ఇక్కడ దీనికి తీగ పాకం అలా ఏ పాకాలు ఉండవంట, జస్ట్ నార్మల్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోద్ది అనమాట. ఏ తీగ పాకాలు అంటే మామూలుగా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు, మరీ కాంప్లికేటెడ్ ఏం కాదు. నేనే చేశానంటే మీరు అందరూ ఈజీగా చేసేయచ్చులేండి. కాబట్టి నేను ఎలా చేశానో నాకే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, అవి ఎలా వస్తాయో కూడా తెలియదు. కానీ ఏదో అలా చేస్తూ పోతూ ఉంటే అవే వస్తాయి. ఊరికే తెగ చెక్ చేసేస్తున్నాను కదా, అలా చెక్ చేసి మరిగాక టక్మని కట్ చేసేయాలి. అది కాసేపు చల్లారాలి, అంటే మరీ చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఈ లోపల ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉండలు చేసుకోవాలన్నమాట. అంటే మేము ఆల్రెడీ చేసేసాం కదా, తర్వాతే కదా ఈ వీడియో నేను పోస్ట్ చేసేది. సో నేను చేసిన దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఉండలు పెద్దవి చేసుకోకూడదు, చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది అని అర్థమైంది. కొన్ని పెద్దగా చేస్తాం ఫ్రెండ్స్, అవి కొంచెం విడిపోయినట్టు అయిపోయాయి. అంటే మరీ విడిపోలేదు కొంచెం, కానీ చిన్నగా చేసినవి అయితే మన షాప్స్లో ఎలా కొనుక్కుంటాం, స్మూత్గా ఉంటాయి కదా, అలా వచ్చాయన్నమాట. కాబట్టి కొంచెం పెద్దవి అంటే అప్పటికి మా అమ్మ చెప్పింది, కానీ మనం వినం కదా, వినకుండా పెద్దవి అయితే బేగా అయిపోతాయి అని చెప్పేసి పెద్దవి చేస్తాము. ఆ తర్వాత ఎందుకో కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా చేద్దాము అని అనుకుని కొన్ని చిన్నగా చేసాం, కొన్ని పెద్దగా చేసాం. పెద్దగా చేసినవేమో కొంచెం మనకి సపోర్ట్ చేయలేదు, చిన్నగా చేసినవి మాత్రం చాలా బాగా వచ్చాయి. కాబట్టి పెద్దవాళ్ళ మాటలు వినాలి ఫ్రెండ్స్. నేను కూడా వింటాను రోజు, కానీ ఆ ఒక్కరోజే వినలేదన్నమాట. ఆ ఒక్కరోజే ఈ ఒక్కరోజు తర్వాత వాటిని డీప్
ఫ్రై చేయాలి. బాగా డీప్గా తీసుకోకండి, నార్మల్గానే ఫ్రై చేయండి. మరి డీప్గా చేస్తే మాడిపోతాయి ఇవి. వెంటనే అప్పుడు ఆయిల్ వేసుకుని మంచిగా అవి కాగిందో లేదో చూసుకుని అప్పుడు మనం ఈ చేసుకున్న ఉండల్ని, అదే గులాబ్ జామున్ వేపించని గులాబ్ జామున్ అందులో వేసుకుని వేపించుకోవాలి బాగా. కొంచెం ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, కొంచెం ఆత్రంతో అది వేడి అయిందో లేదో చూడకుండానే వేసేసాం. సో అన్నీ ఒకసారి ఫస్ట్ పెద్ద వేసాను చూడండి, అవి కొంచెం విడిపోయినట్టు వచ్చేసాయి, తర్వాత బాగానే వచ్చాయి. అంటే ఫస్ట్వి దేవుడికి కదా, అందుకే కొంచెం విడిపోయాయి అన్నమాట. మీరందరూ కూడా ట్రై చేయండి, ప్రతిదీ ట్రై చేయాలి, నేర్చుకోవాలి, సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, అన్నీ అవ్వాలి. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతాడు అనమాట. సక్సెస్ అయిన ప్రతివాడు కూడా ఫెయిల్ అవుతాడు. అది కదా లైఫ్ అంటే. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవన్నీ పక్కన పెడితే ప్రయత్నించామా లేదా అనేది ముఖ్యం. అంటే కొంచెం మోటివేషన్ ఇచ్చానని ఏమనుకోకండి, నేను కూడా అదే నేర్చుకున్నాను గులాబ్ జామున్లో. అలా 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 వేపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. బాగా మాడిపోయి అనుకోండి దరిద్రం అయిపోతుంది. అలా దరిద్రం అవ్వకుండానే ముందుగానే మనం చూసుకుని, ఓకే మరీ మాడిపోతే కర్రీగా అయిపోతాయి అనేసి వాటిని తీసుకొని షుగర్ సిరప్లో అలా తీసి ఇలా వేయాలన్నమాట. ఆల్రెడీ ముందే వేస్తాము, కొంచెం ఆత్రం కదా వీడియో తీయలేదన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయాను కదా అనేసి తీసాను అనమాట. సో షుగర్ సిరప్లో అంతా ఇవి మునిగిపోయినట్టు అయిపోవాలి. సో మొత్తం పడితే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నైట్ చేసేసామనుకోండి మార్నింగ్కి బాగుంటాయి, మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ బాగుంటాయి. నాలాంటి ఆత్రం వాళ్ళు ఎప్పుడైనా చేశారనుకోండి అప్పటికే బాగుంటాయి, ఎందుకంటే అప్పుడే తినేస్తాం కాబట్టి. మనం చేసే వరకు ఒక ఆత్రం, చేసాక ఒక ఆత్రం, అది తినేదాకా ఒక ఆత్రం. మళ్ళీ తినేది ఏమన్నా ఉంటుందా? ఏముండదు. ఓ 4 తినేసి ఉన్న వాళ్ళకి ఇచ్చేయడమే. కానీ ఆత్రం అంటావా, అన్నీ మనమే తిన్నట్టే ఆత్రం. సో అవన్నీ చూసారు ఎలా అయిపోయాయో, పెద్దవి కాబట్టి అలా అయిపోయాయి. కానీ చిన్నవి మాత్రం చాలా బాగా వచ్చాయి. ఆ పక్కనే ఉన్నాయి చూడండి కొన్ని, అందులో చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా బాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఫెయిల్ అయ్యాం, తర్వాతసారి సక్సెస్ అవుతాం. అది కదా లైఫ్ అంటే, అది కదా వంటలు అంటే. అన్నీ వచ్చడానికి నేను ఏమన్నా చిన్నప్పటి నుంచి చేస్తున్నానా ఏంటి? ఈ ఒక్కరోజే కదా ట్రై చేశాను. సో కొన్ని ఫెయిల్ అవుతాయి, అవన్నీ మనం మనసులో పెట్టుకోకూడదు. ఫెయిల్ అయినాం, సక్సెస్ అయినాం, తినాల్సిందే మనమే కదా, తిండికేముంది, తినేస్తాం. కాబట్టి అలా కొంచెంసేపు అటు ఇటు ఆడించాలన్నమాట. అంటే ఆడించకపోయినా పర్లేదు, కొంచెం నేను ఏదో ఆత్రం కదా అలా ఆడిస్తూ తర్వాత అలా కుదుపుతూ ఉండాలి. వాటిని అటు ఇటు ఆడించాలి. అలా కాసేపటికి పక్కన పెట్టేయాలి. అది ఆల్రెడీ మేము అప్పటికే పక్కన పెట్టేసాం, అందుకే అంతలో ఉబ్బే అనమాట. ఆత్రం ఆకలేగా కొంచెం ఒక 4-5 వేసేసుకున్నాను నా కప్లోకి తిందామని. టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, సూపర్. అదే నా చేతితో చేశాను కదా, దానివల్ల ఇంకా టేస్ట్. మా ఇంట్లో వాళ్ళందరూ తిని వావ్ అన్నారు. ఎందుకంటే నా చేతితో చేసిన దాన్ని బట్టి అలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో కాకపోయినా ఏదో ప్రాసెస్లో చేయండి, అదే సక్సెస్ ఫెయిల్ ఏదో అవుతుంది, కానీ గులాబ్ జామున్ మాత్రం మిగులుతాయి కదా ఫ్రెండ్స్. సో అందరూ కూడా ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్ ఫ్రెండ్స్.